హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి లైఫ్ ఫ్యాక్ట్స్. దిస్ ఇస్ శివశంకర్ వేమనపూడి, షార్ట్కట్లో ఎస్ఎస్సి. ఈ వీడియోలో నేను ఫస్ట్ లవ్ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేయబోతున్నాను. దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయికి లైన్ వేసే దగ్గర నుంచి బయటికి తీసుకెళ్ళే వరకు వాట్ టు డూ అనేది నేను ఒక్కొక్క వీడియోలో నేను చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క టాపిక్ మీద నేను మాట్లాడుతుంటాను. సో ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే ఒక అమ్మాయికి లైన్ వేయడం ఎలా అనమాట. ఫస్ట్ టైం లవ్ చేస్తూ అసలు అమ్మాయిని ఎలా చూడాలో ఏంటో అనేది ఏమీ అర్థం కాకుండా ఉన్న వాళ్ళకి ఈ వీడియో. ఆల్రెడీ 3-4 టైమ్స్ లవ్లో ఎక్స్పీరియన్స్ ఉండి లైన్ వేసేయడం ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళకి మ్యాక్సిమం నచ్చకపోవచ్చు. బట్ ఎనీవే మీకు కూడా ఏమైనా టిప్స్ ఉపయోగపడవచ్చు. చూడండి, ఒక అమ్మాయికి లైన్ వేయడం అనేది ఎలా. నువ్వు ఇదే ఫస్ట్ టైం లవ్ చేస్తున్నావు అనుకో, నీకు అసలు ఏం చేయాలి, ఏంటి ప్రాసెస్ ఏంటనేది నీకు తెలీదు. సో నీకంటూ ఏమీ క్లారిటీ ఉండదు. దాన్ని బట్టి ఏంటంటే నువ్వు ఎవరిని అడక్కో, ఫ్రెండ్స్ని కూడా అడక్కో. ఎందుకంటే నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ రావాలంటే ఈరోజు నేను చెప్పింది ఫాలో అయిపోవాలి. నేను చెప్పి టిప్స్ అన్నీ ఫాలో అయిపో, ఇంకా నీకు మ్యాక్సిమం బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే అసలు లైన్ వేయడం అనేది ఎలాగనమాట. లైన్ వేయడం అంటే అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు చూడడం, వేసుకొని చెప్పులు చూడడం, డ్రెస్ చూడడం, అది కాదు. ఆ అమ్మాయికి తెలిసేలా చూడడం, ఆ అమ్మాయి మళ్ళీ నిన్ను తిరిగి చూసేలా చూడడం అనమాట. సో ఏంటంటే మ్యాటర్, నువ్వు చూస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలియాలి. అది లైన్ వేయడం అంటే. ఆ అమ్మాయి ఏదేదో చేస్తున్నప్పుడు నువ్వు ఏదేదో చూస్తే అది లైన్ అంటే కుదరదు. నువ్వు చూస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలిస్తే దాన్ని లైన్ వేయడం అంటారు. నువ్వు అది చేయాలంటే నువ్వు ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ అనమాట. ఒక అమ్మాయి డైరెక్ట్గా నువ్వు ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయగలగాలి. అప్పుడు నువ్వు లైన్ వేస్తున్నట్టు. లేదా ఆ అమ్మాయికి తెలుస్తుంది. లేదంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా సరే అది ఉపయోగం ఉండదు అనమాట. ఆ అమ్మాయికి తెలియట్లేదు నువ్వేం చేస్తున్నావు, నీ ఎఫర్ట్ ఏంటో తెలియట్లేదు, నీ పని ఏంటో తెలియట్లేదు. నువ్వు అలాంటిది ఆ అమ్మాయికి ఎలా అర్థం అవుద్ది నువ్వు సరిగ్గా చేయని దానికి. సో ఫస్ట్ ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఏ పరిచయం లేకుండా ఆ 4 కళ్ళ మధ్యలో జరిగే మ్యాజిక్కే లవ్ అంటే. సింపుల్గా చెప్పాలంటే నీకు ఒక అమ్మాయితో మినిమం ఆ అమ్మాయి గురించి నీకేమీ తెలియకుండా నువ్వు ఐ టు ఐ కాంటాక్ట్లోనే జరిగే ఆ మ్యాజిక్ ఉంటుంది చూడు, అదే లవ్ అంటే. అదే స్టార్టింగ్ పాయింట్ లవ్కి ఏదన్నా సరే. సో ఫస్ట్ ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయగలరు. అది కూడా ఎలాగా, ఒక 5 సెకండ్స్ అన్న, మినిమం 5 సెకండ్స్ అన్నా నువ్వు ఆ అమ్మాయిని చూడగలగాలి. ఐ టు ఐ కాంటాక్ట్ మినిమం 5 సెకండ్స్. అయితే ఆ అమ్మాయి కళ్ళు తిప్పేదాకా, లేదంటే ఫేస్ మొత్తానికి తిప్పేసే వరకు చూడగలగాలి. అలాగే చూడమన్నాను కదా అని మరీ ఇంకా పిల్లల్ని ఎత్తిపోయేలా చూస్తానంటే కుదరదు. సో ఏ అమ్మాయి అయినా సరే కొంచెం ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తుంది అబ్బాయిల దగ్గర నుంచి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూడడానికే దమ్ము లేనోడివి, ఇంకా లవ్ తర్వాత ఇంకా మిగిలిన అంటే ఎలా అనుకుంటుంది. నీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఎందుకంటారంటే ఇందుకే మరి. ఫస్ట్ ఇంప్రెషన్లోనే నువ్వు ఆ ఇంప్రెషన్ అనేది నువ్వు క్యాచ్ చేయాలి. ఐ టు ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేసినప్పుడు నీకు ఆ అమ్మాయికి కొంచెం అర్థం అవుద్ది, వీడికి ఏమాత్రం దమ్ము ఉంది అని. 5 సెకండ్స్ చూడగలిగితే చాలు. రాసి పెట్టుకో, ఈ శివశంకర్ గారు చెప్తున్నాడు. నువ్వు ఒక అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి 5 సెకండ్లు చూడగలిగావంటే నీకు ఏదన్నా చేసేంత ధైర్యం ఉన్నట్టే. సో అమ్మాయిల సైకాలజీ కోసం మాట్లాడదాం. ఓ 5 సెకండ్స్ అలా చూస్తూ ఉన్నావు అనుకో, ఆ అమ్మాయి కళ్ళు తిప్పే వరకు. నెక్స్ట్ టైం నుంచి ఆ అమ్మాయి నిన్ను చూస్తుంది. రాసి పెట్టుకో, ఇది జరుగుతుంది ఖచ్చితంగా. కాల్తీ చేసి చూడు. నువ్వు చూసిన తర్వాత నువ్వు చూస్తున్నావు అని ఆ అమ్మాయికి అర్థమైతే ఆ అమ్మాయి ఖచ్చితంగా తిరిగి చూస్తుంది. వీడెవడు నన్ను చూస్తున్నాడని ఫస్ట్ టైం చూస్తుంది, నన్నే చూస్తున్నాడా లేదా అని కన్ఫర్మేషన్ కోసం రెండోసారి చూస్తుంది, ఇంకా చూస్తున్నాడా లేదా అని డౌట్తో 3rd టైం చూస్తుంది, మళ్ళీ చూస్తాడా లేదా అన్నట్టు 4th టైం చూస్తుంది అనమాట. అమ్మాయిల సైకాలజీ ఇలాగే ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే నువ్వు చూసింది ఆ అమ్మాయికి నచ్చిందంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా తిరిగి చూస్తుంది. ఇదే నీకు సైన్ అనమాట. ఇది ఇంకా నువ్వు నచ్చావంటే ఆ అమ్మాయి తిరిగి చూస్తుంది ఖచ్చితంగా. నువ్వు చూడడం అనేది ఆ అమ్మాయి చూస్తే, నువ్వు ఎక్కడెక్కడ దిక్కులు చూసి ఆ అమ్మాయికి చూడలేదంటే కుదరదు. ఆ అమ్మాయికి తెలిసేలా ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి నువ్వు 5 సెకండ్స్ చూసిన తర్వాత ఇన్ కేస్ నీ మీద ఏమన్నా కొంచెం ఇంప్రెషన్ ఉంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా తిరిగి చూస్తుంది. కాలితే ట్రై చేసి చూడు. నెక్స్ట్ ఇప్పుడు చూసావు, ఒక 5 సెకండ్స్ నువ్వు చూసావు, బాగానే ఉంది, ఆ అమ్మాయికి కూడా అర్థమైంది నువ్వు చూస్తున్నావు అని, లైన్ వేస్తున్నావు అని అర్థమైంది. సో ఆ అమ్మాయి కూడా తిరిగి చూస్తుంది, ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్మైల్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తూ నవ్వుకో, కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుద్ది. అసలు ఏ పరిచయం లేని సడన్గా చూసి నవ్వితే ఎవరికన్నా కొంచెం డిస్కంఫర్ట్గానే ఉంటుంది. సో దాన్ని బట్టి ఏం చేస్తావంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే, నువ్వు ఏదైనా ఫోన్లో చూస్తూ అది నవ్వుతా ఆ స్మైల్ అనేది ఆ అమ్మాయి వైపు షిఫ్ట్ చేయి. ఇన్ కేస్ ఫోన్లో చూస్తే నీకు నవ్వు రావట్లేదు, ఓకే బాగానే ఉంది, వదిలే పక్కన పెట్టి.
ఒకసారి ఆలోచించుకో, నువ్వు చదివికి ఫ్యూచర్లో జాబ్ వస్తుందని అనుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు ఖచ్చితంగా నవ్వు వస్తుంది. అది సేమ్ అదే నవ్వు నువ్వు ఆ అమ్మాయి వైపు చూడు. ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలతో ఎలా ఉంటుందంటే, ఉన్నది ఎలివేట్ చేసినా పర్లేదు వాళ్ళకి, లేని నువ్వు ఫేక్ చేసావు అనుకో దొరికేస్తావు, దొంగేడేస్తావు, దెబ్బ అయిపోతావు అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే నువ్వు నీ స్మైల్ అనేది రియలే, కాకపోతే నువ్వు ఆ స్మైల్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి కోసం నవ్వుతున్నట్టు సెట్ చేస్తున్నావు. సో ఆ అమ్మాయికి ఏమనిపిస్తుంది, వీడు ఖచ్చితంగా నన్ను చూసే నవ్వుతున్నాడని ఫీలింగ్ ఆ అమ్మాయికి వస్తుంది. సో ఒకే టైంలో రెండు వైపుల్లో కూడా మనకి బాగానే ఉంటుంది అనమాట ఇలా స్మైల్ చేస్తే. స్మైల్ అనేది ఇంపార్టెంట్. సో నువ్వు ఆ అమ్మాయిని నీ స్మైల్ చూసి వీడు నన్ను చూస్తున్నాడు, నన్ను చూసి నవ్వాడని ఆ అమ్మాయి అనుకుంటుంది. సో దాన్ని బట్టి కొంచెం ఏదో ఒకటి ఇంప్రెషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీనికి తర్వాత ఏంటంటే, ఇప్పుడు మనం కొంచెం ఎలాగో లైన్ వేస్తున్నావు అర్థమైంది, దాన్ని బట్టి నువ్వు స్మైల్ చేసావు, బాగానే ఉంది, ఆ అమ్మాయి కూడా చూసింది. సో ఇప్పుడు నువ్వు కొంచెం నీ టాలెంట్ని బయటికి తీయాల్సిన టైం వచ్చిందనమాట. కొంచెం ఎఫెక్టింగ్గా చేసే పనులని చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాగ నవ్వావు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు హాయ్ చెప్తున్నాడు, ఈ చెయ్యిని ఇలా అని స్లో మోషన్లో ఇలా నువ్వు కవర్ చేస్తున్నట్టు అనమాట. నువ్వు హాయ్ చెప్తున్నట్టు ఉండాలి, బట్ నువ్వు కవర్ చేయగలగాలి. అది నీ జుట్టును అనుకుంటున్నావు, నాకంటే అలాగ ఉండు కాబట్టి అనుకోవడానికి ఏం లేదు. సో దాన్ని బట్టి నీకు మంచి హెయిర్ స్టైల్ ఉంటే ఇలా అనుకుంటా కవర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే, ఇన్ కేస్ ఇది అయిపోయింది అనుకో, ఇన్ కేస్ నీకు బియర్డ్ ఉందనుకో, సో జస్ట్ అలా క్యాజువల్గా అలా బియర్డ్ మీద అలా చేస్తే జస్ట్ 3 సార్లు అలా సదురు అంతే. సో దాన్ని బట్టి ఆ అమ్మాయికి ఏమర్థం, అది వీడి కొంచెం వీడి గ్రూమింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు, కొంచెం వీడికంటే ఒక కేరింగ్ ఉంది, బియర్డ్ అన్నా ఈ హెయిర్ స్టైల్ అన్నా అని కొంచెం ఇంప్రెషన్ వస్తుంది. అమ్మాయిలు జుట్టు సదురుకుంటే ప్రాబ్లం ఏంది, అబ్బాయిలు గెడ్డం సదురుకుంటే ప్రాబ్లం వచ్చేది ఏంటి? దాన్ని బట్టి ట్రై చేయి. మేబీ నువ్వు చేసి తింగ రాసాలకి ఈడేంటి ఇలా ఉన్నాడు అని అనుకోవచ్చు, కానీ నువ్వు చేసే పనిలో అమ్మాయికి ఎక్సైటింగ్ ఫీల్ తెప్పిస్తాయి. సో దాన్ని బట్టి ఏంటంటే నువ్వు ఇలా సింపుల్గా ఇలా చేయాలన్నమాట. దీని తర్వాత స్టెప్ ఏంటంటే, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన అంతా ఆ అమ్మాయి ఫస్ట్ 2-3 సార్లు తిరిగి చూస్తేనే, ఇన్ కేసు నిన్ను చూడలేదనుకో ఆ అమ్మాయికి నీ మీద ఏం ప్రశ్న లేదు, నువ్వు ఆ అమ్మాయికి నచ్చలేదు, ఆ అమ్మాయి చూడకపోతే నిన్ను రిజెక్ట్ చేసినట్టే. ఈ రిజెక్షన్ నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ అమ్మాయి డెసిషన్ రెస్పెక్ట్ చేయి. నువ్వు చూడలేదంటే యాక్ట్ చేయడం కాదు. ఒకవేళ ఆ అమ్మాయి నేను తిరిగి చూడలేదంటే నీకు ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేసే హక్కు లేదు. నీ పన్ను చూసుకో, ఆ అమ్మాయి పని ఆ అమ్మాయిని చేసుకోనివి. ఇన్ కేస్ నేను చెప్పిన ప్రతి పార్ట్లో కూడా ఆ అమ్మాయి నీకు పాజిటివ్ రియాక్షన్ ఇస్తేనే నెక్స్ట్ స్టెప్ కానీ వెళ్ళాలి. సో దాన్ని బట్టి ఏంటంటే, ఇన్ కేస్ ఆ అమ్మాయి కూడా కొంచెం నీ మీద ఇంప్రెషన్ ఉండి పాజిటివ్గానే రియాక్ట్ అయితే ఇప్పటివరకు, అప్పుడు నెక్స్ట్ స్టెప్ మాట్లాడడం అనేది ఎలాగో చూద్దాం. సో మీకు మాట్లాడడం ఎలాగా, నెక్స్ట్ ప్రపోజ్ చేయడం ఎలాగా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. సో దిస్ ఇస్ శివశంకర్ వేమన్పూడి. దిస్ అప్ టు దిస్ వీడియో లవ్ సిరీస్ పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్లో మనం ఎలా ప్రపోజ్ చేయాలి, ఫస్ట్ ఎలా మాట్లాడాలనేది చూద్దాం. కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఇలాంటి టిప్స్ నేను చెప్తూ ఉంటాను. బాయ్.